బంగ్లాదేశ్ లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనాపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. రిజర్వేషన్ల అంశంలో చెలరేగిన అల్లర్ల విషయంలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెను తమకు అప్పగించాలంటూ ఇప్పటికే పలుమార్లు భారత్ ను బంగ్లా ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలోనే ఆమె పాస్పోర్టును రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాల వేళ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె వీసా గడువును పొడిగించినట్లు తెలుస్తుంది. అల్లర్ల కారణంగా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు నుంచి భారత్ లోనే ఆశ్రయం పొందుతున్నారు. ఆమెను అప్పగించాలని కోరుతున్న భారత ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో వీసా గడువు పెంచడంపై ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. గతేడాది ఆగస్టులో జరిగిన అల్లర్లతో బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు చేరుకున్నారు. అప్పటి నుంచి ఆమె భారత్లోనే ఆశ్రయం పొందుతున్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో బంగ్లాదేశ్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వారి మృతి కారణం షేక్ హసీనానే అంటూ అక్కడ ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై కేసులు బనాయించింది. ప్రత్యామ్నాయం కేసులతో పాటు వివిధ సెక్షన్ల కింద షేక్ హసీనాపై పదుల సంఖ్యలో కేసులున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను విచారించాలంటూ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాను అప్పగించాలంటూ భారత్ను కోరింది. అయితే దీనిపై భారత్ నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. అక్కడి రాజకీయ పార్టీలు సైతం ఆమెను తిరిగి బంగ్లాదేశ్ కు పంపాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్పోర్ట్ను రద్దు చేసింది. ఆమెతో పాటు మరో 96 మంది పాస్పోర్ట్లను కూడా రద్దు చేసినట్లు ప్రకటన విడుదల చేసింది. రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన అల్లర్లకు సంబంధించిన బాధ్యులపై నేర విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ సర్కార్ పాస్పోర్టు రద్దు చేసిన వారిలో 22 మందిపై కిడ్నాప్ కేసులు ఉండగా 75 మందిపై హత్య కేసులున్నాయి. కిడ్నాప్లు, హత్యలకు పాల్పడ్డారంటూ షేక్ హసీనాతో పాటు మరో 11 మంది ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అది జరిగిన వెంటనే షేక్ హసీనా పాస్పోర్ట్ను ప్రభుత్వం రద్దు చేసింది. ఫిబ్రవరి 12లోగా హసీనాతో పాటు మిగతా వారందరినీ అరెస్టు చేయాలని ఐసీటీ తన ఆదేశాల్లో పేర్కొంది. అయితే గతేడాది అక్టోబర్లో హసీనాపై తొలి వారెంట్ జారీ అయింది. దీంతో ఆమెతో పాటు 45 మందిని నిందితులుగా చేర్చారు. గతేడాది నవంబర్ 18 నాటికి తమ ఎదుట హాజరుపరచాలని ఐసీటీ ఆదేశాలు జారీ చేసింది. కానీ అవి అమలు కాలేదు. విద్యార్థి ఉద్యమం ముగిసిన తర్వాత కొంత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఉద్యమంలో ఆందోళనకారుల ప్రాణాలు తీసిన వారిని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఎదుట హాజరుపరుస్తామని హామీ ఇచ్చింది. కానీ అది అమలు కాలేదు. దీంతో మరోసారి హసీనాతో పాటు పలువురిపై అరెస్టు వారెంట్ జారీ చేసి కోర్టు ఎదుట హాజరుపరచడానికి ఫిబ్రవరి 12 వరకు గడువు విధించింది. బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనా పాస్పోర్ట్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆమె వీసా గడువును పొడిగించినట్టు తెలుస్తోంది. హసీనా మరికొంతకాలం భారత్లో ఉండేందుకు వీలుగా ఆమె వీసా గడువును కేంద్రం పొడిగించినట్టు తెలుస్తోంది. స్థానిక ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా వచ్చిన అభ్యర్థులను కేంద్రం పరిశీలించిన అనంతరం పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో హసీనాకు శరణార్థిగా ఆశ్రయం కల్పించనున్నారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేస్తున్నారు. 16 ఏళ్లుగా కొనసాగుతున్న షేక్ హసీనా ప్రభుత్వం గతేడాది ఆగస్టులో జరిగిన ఉద్యమం కారణంగా పతనమైంది. దీంతో పదవిచ్యుతురాలైన ఆమె స్వదేశాన్ని వేడి భారత్కు వచ్చి ఓ రహస్య ప్రాంతంలో నివసిస్తున్నారు. హసీనాను తమకు అప్పగించాలంటూ గత డిసెంబర్లో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ఒక దౌత్య సందేశం పంపింది. అయితే ఈ వ్యవహారంపై తాము వ్యాఖ్యానించాల్సిందేమీ లేదు అని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అప్పట్లో ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆమె పాస్పోర్ట్ను బంగ్లా ప్రభుత్వం మంగళవారం రద్దు చేయగా ఆమె వీసా గడువును పెంచుతూ భారత్ నిర్ణయం తీసుకుంది.